హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రౌడీ పిల్ల. ఈరోజు ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చాను. అందుకంటే ముందు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో దట్ నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. ఈరోజు వీడియో ఏంటి అంటే, ఇది నా బ్యాగ్ కలెక్షన్ అనమాట. నా దగ్గర ఉన్న బ్యాగ్స్లో కొన్ని బ్యాగ్స్ మీకు చూపిస్తాను. సో ఇందులో నాకు చాలా స్పెషల్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి అండ్ చూపిస్తా ఒక్కొక్కటి కొన్ని కొన్ని. ఇది వచ్చేసి ఫస్ట్ బ్యాగ్ అనమాట. అన్ని స్టైల్ ఆఫ్ బ్యాగ్స్ ఉన్నాయి, అన్ని సైజెస్ ఆఫ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి. సో ఒకటి ఒకటి చూపిస్తాను. ఇది వచ్చేసి స్లింగ్ బ్యాగ్ అనమాట. ఇది వచ్చేసి మంచి లావెండర్ కలర్ బ్యాగ్. నా దగ్గర ఇలాంటి కలర్స్ చాలా తక్కువ, రీసెంట్ గానే తీసుకున్నాం. ఇది వచ్చేసి కోవర్డ్ బ్రాండ్ అనమాట, లైఫ్ స్టైల్ వాళ్ళది. చూస్తే నాకు చాలా క్యూట్ అనిపించింది, బాగుంది అని అంటే ఇంకా మా హస్బెండ్ వెంటనే కొనేసారు. స్లింగ్ కూడా చాలా బాగుంది అండ్ దీని ఓపెనింగ్ బాగుంది అనమాట. లైక్ ఈ స్లింగ్ బ్యాగ్ ఓపెన్ చేసే ఆ స్ట్రాప్ ఏదైతే ఉందో అది నాకు చాలా నచ్చింది. సో ఇలా లాక్ చేసుకోవచ్చు అనమాట. జస్ట్ ఇలా ఇలా ఈ లాక్ సిస్టమ్ అయితే నాకు చాలా చాలా నచ్చింది. అండ్ కంపార్ట్మెంట్స్ విషయంకి వస్తే జస్ట్ వన్ జిప్ ఉంటుంది అండ్ లోపల వన్ బిగ్ కంపార్ట్మెంట్ అనమాట. లోపల సైడ్స్ కి చిన్న చిన్నవి ఉన్నాయి, జస్ట్ కాయిన్స్ కానీ ఏమన్నా చిన్న చిన్న ఐటమ్స్ పెట్టుకోవడానికి సైడ్ నార్మల్ కంపార్ట్మెంట్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ కూడా ఒక చిన్న పౌచ్ లా ఉంటుంది. ఇక్కడ కూడా ఏమన్నా చిన్న కాయిన్స్ కానీ ఏదన్నా ఫాస్ట్ గా కావాల్సినవి క్యూట్వి అందులో పెట్టేసుకోవచ్చు. స్లింగ్ కూడా చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి మళ్ళీ లావెండర్ స్ట్రాప్ వచ్చి ఇదంతా ఇలా చైన్ వచ్చింది అనమాట. క్యూట్ ఉంటుంది. అంటే అన్నిటికీ పెద్ద హ్యాండ్ బ్యాగ్స్ వేసుకోలేము, అలా అని చెప్పేసి చిన్న చిన్నగా కూడా క్యారీ చేయలేము. సో అలా జస్ట్ ఎక్కడికన్నా అలా వెళ్తున్నప్పుడు ఇది పర్ఫెక్ట్ సైజ్ అనమాట. నాకు ఇది చాలా చాలా ఇష్టం. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ బ్యాగ్. ఇది కొంచెం కాస్ట్లీ బ్యాగ్స్ కాబట్టి చాలా జాగ్రత్తగా దీన్ని దాచిపెట్టాను అనమాట. ఇది వచ్చేసి మొయిటో. ఇది మా హస్బెండ్ జర్మనీ వెళ్ళినప్పుడు తీసుకొచ్చారు. నా దగ్గర ఇలాంటి బ్యాక్ ప్యాక్స్ లేవు, నాకు అసలు నచ్చదు కూడా బ్యాక్ ప్యాక్స్ యాక్చువల్లీ. బట్ ఇది వేసుకున్నప్పటి నుంచి మాత్రం చాలా నచ్చుతున్నాయి. బాగుంటది క్యూట్ గా. ఎప్పుడన్నా సింపుల్ గా అలా బయటకు వెళ్ళినప్పుడు, కొంచెం జీన్స్ అలా క్యాజువల్ వేర్ లో వెళ్ళినప్పుడు ఇది బాగుంటది అనమాట. అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. లైక్ కాఫీ బ్రౌన్ వచ్చి ఇలా ఈ వైట్ కలర్ వచ్చి మధ్యలో బ్లాక్ డీటెయిలింగ్ వచ్చింది. చాలా చాలా బాగుంది అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో ఫ్రంట్ లో ఒక జిప్పర్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మెయిన్ జిప్పర్ అనమాట. లోపల కూడా చిన్న చిన్న కంపార్ట్మెంట్స్ ఉంటాయి అండ్ సైజ్ కూడా చాలా బాగుంటుంది. లోపల మంచిగా చాలా ఎక్కువ పడతాయి అనమాట థింగ్స్ అండ్ చాలా స్ట్రాంగ్ గా కూడా ఉంటుంది. అండ్ ఇవి వచ్చేసి బ్యాగ్ మనం వేసుకునే స్ట్రాప్స్ అనమాట. సో ఇది వేసుకుంటున్నప్పటి నుంచి నాకు బ్యాక్ ప్యాక్స్ మీద కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది. లేకపోతే ఇంత ముందు అసలు అంటే లైక్ ఎక్కువ యూజ్ చేసేదాన్ని కాదు, నచ్చేది కాదు. బట్ ఇదైతే చాలా చాలా బాగుంటుంది, చూడడానికి చాలా క్లాసీ ఉంటుంది. సో ఇది సెకండ్ బ్యాగ్. అండ్ ఇది వచ్చేసి థర్డ్ బ్యాగ్. ఇది కొంచెం లైక్ టోట్ బ్యాగ్ కైండ్ ఆఫ్ థింగ్ అనమాట. కొంచెం ఎప్పుడన్నా లాంగ్ ట్రిప్స్ వెళ్తున్నప్పుడు లేదంటే ఎక్కువ క్యారీ చేసుకోవాలి అన్నప్పుడు ఇలాంటివి బాగుంటాయి. సో నేను అలాంటప్పుడు క్యారీ చేస్తూ ఉంటా. ఎప్పుడన్నా కొంచెం ట్రిప్స్ వెళ్తున్నప్పుడు ఎక్కువ పట్టుకెళ్ళాలి అని అన్నప్పుడు ఇలాంటి బ్యాగ్స్ బాగుంటాయి. ఇది వచ్చేసి లెదర్ అన్నమాట, మంచి డార్క్ బ్రౌన్ కలర్. సో ఇది లెనోపెరోస్ అండ్ లోపల కంపార్ట్మెంట్స్ కూడా చాలా స్పేషియస్ గా ఉంటాయి. లోపల ఏవో టిష్యూలు ఉన్నాయి అండ్ ఇంకా చిన్న చిన్న కంపార్ట్మెంట్స్ కూడా ఉంటాయి. సో ఏమన్నా కాయిన్స్ కానీ ఏమన్నా కీస్ క్యాష్ అలాంటివి పెట్టుకోవచ్చు. అండ్ ఇది కూడా చాలా చాలా స్ట్రాంగ్ బ్యాగ్. లైక్ ఇలా షోల్డర్ కి ఇలా వేసేసుకోవచ్చు. మళ్ళీ మనకి స్లింగ్ ఏమి ఉండదు, ఇదే పెద్ద సైజ్ కాబట్టి స్లింగ్ ఉన్నా బాగోదు దీనికి. సో ఆఫీస్ కి కూడా బాగుంటుంది. చిన్న చిన్న ల్యాప్టాప్స్ ఉన్నా హ్యాపీగా ఇందులో కూడా పట్టేస్తాయి. ఆఫీస్ వేర్, కాలేజ్ వేర్ లేదంటే ట్రావెల్ అప్పుడు కానీ ఇది పర్ఫెక్ట్ అనమాట. ఇది వచ్చేసి మా ఎంగేజ్మెంట్ కి మా హస్బెండ్ గిఫ్ట్ చేసిన బ్యాగ్ లో ఒకటి, ఇంకా ఉన్నాయి, అది వీలైతే నెక్స్ట్ పార్ట్ లో చూపిస్తా. సో ఇది కూడా చాలా చాలా బాగుంటది, చాలా క్వాలిటీ చాలా బాగుంది. సో ఇప్పటికే 2 years అయిపోయింది. ఇది కూడా మంచిగానే వాడా, బట్ అలానే ఉంది, ఏం డ్యామేజ్ అవ్వకుండా. సో చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. అండ్ ఆన్లైన్ లో తీసుకున్నారనుకుంటా, లింక్ దొరికితే లింక్ నేను ట్యాగ్ ప్రొడక్ట్స్ లో యాడ్ చేస్తా. సో ఎవరికైనా కావాలంటే హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు, కొనుక్కోవచ్చు.
అండ్ ఇది కూడా నాకు ఫేవరెట్ బ్యాగ్. ఇది కూడా మళ్ళీ డస్ట్ అయిపోకూడదని ఇలా బ్యాగ్స్ లో దాచిపెడుతూ ఉంటా. నార్మల్ బ్యాగ్స్ అయితే నార్మల్ గానే పెట్టిస్తూ ఉంటా, కొంచెం స్పెషల్ అండ్ కాస్ట్లీ కాబట్టి ఇలా బ్యాగ్స్ లో పెడుతూ ఉంటా. మనం లైక్ మంచిగా మెయింటైన్ చేసుకోకపోతే ఎంత కాస్ట్లీ బ్యాగ్ అయినా పాడైపోతాయి కాబట్టి. ఇది ఆల్రెడీ చాలా మందికి తెలుసు ఈ బ్యాగ్. నా దగ్గర ఉన్న బ్యాగ్స్ లో ఐ గెస్ ఇదే ఫస్ట్ కాస్ట్లీ బ్యాగ్. సో ఇది చాలా క్యూట్ ఉంటుంది, ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చి దీనికి. ఇది కూడా షోల్డర్ బ్యాగే, ఒక చిన్న స్ట్రాప్ వచ్చి ఇలా ఒక చిన్న స్లింగ్ వచ్చింది. అండ్ జస్ట్ వన్ జిప్, ఇంకా లోపల ఏం కంపార్ట్మెంట్స్ ఉండవు. ఇది కూడా మా హస్బెండ్ జర్మనీ వెళ్ళినప్పుడు తీసుకొచ్చారనమాట. నాకు చాలా 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 ఇష్టం. సో ఎప్పుడైనా కొంచెం స్పెషల్ ఒకేషన్స్, నైట్ టైమ్స్ అవి వెళ్ళినప్పుడు ఇది వేసుకుంటూ ఉంటాయి. ఇది కొంచెం గ్లిటరీగా ఉంది కదా, ఇవి భలే మెరుస్తాయి రాత్రి వెళ్తే ఎక్కడికన్నా. సో అలాగా కొంచెం స్పెషల్ ఒకేషన్స్ అప్పుడు ఇది వేసుకుంటూ ఉంటాను అనమాట. ఇది కూడా చాలా చాలా బాగుంటుంది. అండ్ లాస్ట్ హ్యాండ్ బ్యాగ్ ఇది. ఇది మేము మింత్రాలో తీసుకున్నాం. క్యూట్ కలర్, డిఫరెంట్ కలర్ అనిపించింది, అందుకనే తీసుకున్నాం. బట్ ఒక డిసడ్వాంటేజ్ ఏంటి అంటే బ్యాగ్ లో ఏం పెట్టక ముందే వెయిట్ అయిపోయింది అనమాట, ఎందుకంటే బ్యాగే చాలా 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 వెయిట్ ఉంటుంది. సో ఇది జస్ట్ నార్మల్ గా షోల్డర్ కి వేసుకోవచ్చు, అండ్ స్లింగ్ కూడా ఉంటుంది. సో స్లింగ్ కూడా వేసుకోవచ్చు, స్లింగ్ లకు కూడా. అండ్ కలర్ డిఫరెంట్ గా ఉంది, అందుకనే ఫస్ట్ తీసుకున్నా. ఇది వచ్చేసి లెనోపెరోస్. ఇప్పుడు కొంచెం బ్రౌన్, బ్లాక్ ఇలాంటివి ఎక్కువ ఉంటూ ఉంటాయి కదా, ఇది చూడగానే బాగుంది, డిఫరెంట్ గా అనిపించి తీసుకున్నాం. అండ్ ఈ స్ట్రాప్ కూడా చాలా బాగుంది, ఇలా ఈ పౌడర్ బ్లూ కలర్ లో వచ్చి ఈ స్ట్రాప్ మాత్రం ఇలా వైట్ కలర్ లో వచ్చింది. అండ్ స్ట్రాప్ పైన కూడా లెనోపెరోస్ అని చెప్పి ఉంది. సో నాకు ఇది నచ్చి ఇంకా అందుకనే వెంటనే కొనేసుకున్నాం. అండ్ కొంచెం క్యూట్ గా ఉంటే అసలే ఆగలేం కాబట్టి రిబ్బన్ కొంచెం క్యూట్ గా అనిపించింది, బోలాగా వాడు కట్టాడు. సో అది బాగుంది. ఇవన్నీ సోకులు నేను చేసుకున్నా, అసలే ట్రిప్ కి వెళ్తున్నప్పుడు తీసుకెళ్తున్నాను కాబట్టి ఇవన్నీ సోకులు నేను చేసా. అండ్ లోపల కూడా స్పేషియస్ గానే ఉంటుంది, జస్ట్ వన్ సింగిల్ జిప్ ఉంటుంది. అండ్ ఈ సైడ్స్ లో చిన్న చిన్న కంపార్ట్మెంట్స్ ఉంటాయి. ఆల్రెడీ నా హ్యాండ్ బ్యాగ్ మొత్తం సెట్ చేసేసుకున్నా ట్రిప్ కి కావాల్సినవన్నీ, సో అందుకని ఫుల్ ఉందన్నమాట. ఇంక ఇవన్నీ పెట్టేసరికి చాలా చాలా వెయిట్ అయిపోతుంది, ఇదే ట్రాలీ సైజ్ అంతా వెయిట్ అయిపోద్ది. అండ్ యా, ఈ లోపల చిన్న చిన్న కంపార్ట్మెంట్స్ టూ ఉంటాయి, అండ్ మెయిన్ కంపార్ట్మెంట్ ఒకటి. అండ్ జిప్ కూడా కైండ్ ఆఫ్ హాఫ్ జిప్ లానే ఉంటుంది, ఈ సైడ్స్ అంతా మనకి ఓపెనే ఉంటుంది. ఎవరికైనా కొంచెం అలాంటివి నచ్చు అంటే యూ కెన్ ఇగ్నోర్. నేను కూడా ఇలాంటివి తీసుకునేదాన్ని కాదు, బట్ ఓకే ఒకసారి ట్రై చేద్దామని తీసుకున్నా. బట్ యా, సో ఈ కలర్ అయితే చాలా బాగుంటుంది. బట్ ఎప్పుడన్నా కొంచెం మరకలైనా కొంచెం ఇబ్బంది అనమాట క్లీన్ చేసుకోవడానికి, ఎందుకంటే లైట్ కలర్ కాబట్టి బాగా కనిపిస్తాయి. సో ఇది కూడా ఆన్లైన్ లోనే తీసుకున్నా, ట్యాగ్డ్ ప్రొడక్ట్స్ లో లింక్స్ ఉంటాయి. సో ఎవరికన్నా కావాలి అంటే డూ చెక్ ఇట్ అవుట్. ఇది నా హ్యాండ్ బ్యాగ్స్ లో కొంచెం అన్నమాట కలెక్షన్. ఇంకా నెక్స్ట్ కమింగ్ వీడియోస్ లో ఇంకా నెక్స్ట్ కలెక్షన్ చూపిస్తూ ఉంటా. సో దట్స్ ఆల్ ఫర్ ది వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రౌడీ పిల్ల.